ఓం శ్రీ గురుభ్యో నమ. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమ. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనం గురించి ఈరోజు మరికొంత భాగాన్ని తెలుసుకుందాం. జ్యోతిష్మంతం కేతుమంతం త్రిచక్రం సుఖం రథం సుషదం భూరివారం అంటోంది ఋగ్వేదం. అంటే కూటస్థ బ్రహ్మకు 3 చక్రాలున్నాయి. ప్రారంభంలో జ్యోతి చక్రం, అంతంలో కృష్ణ చక్రం, మధ్యలో నక్షత్ర చక్రం. ఈ 3 చక్రాల్లో స్థితుడైన తర్వాత బ్రహ్మలో స్థితి ఉత్తమ రీతిలో ప్రాప్తిస్తుంది. ఈ త్రిచక్ర రూప రథం మీద ఆరోహించడం వల్ల బ్రాహ్మీ స్థితి ప్రాప్తమవుతుంది. అనేక సార్లు సూర్యదర్శనం అయిన తర్వాత కోట్లాది సూర్యుల ఉదయం అవుతుంది. అప్పుడు అంతా బ్రహ్మమయము అవుతుంది. గుహ యది కవీనాం విశాం నక్షత్ర శవసాం ఋగ్వేదంలో ఉంది. కూటస్థం లోపల నక్షత్ర స్వరూప గుహలో ఉండే స్థితి ప్రాప్తించిన తర్వాత యోగికి అలౌకిక విషయాలు చెప్పే శక్తి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఆ బ్రహ్మజ్యోతిని నక్షత్ర రూపంలో ఎప్పటికీ చూస్తూ ఉంటాడు. అదే తారకనాథుడు. అక్షరం బిందు జ్యోతిమన్వే హవిస్మహే పరసూర్యేతి సహ పరమగుహ్య ఋగ్వేదం. అంటే కూటస్థ అక్షరుడు దేనిలో నక్షత్ర స్వరూప బిందు జ్యోతిగా ఉంటాడో అదే సారబ్రహ్మం. దానికే ఎప్పుడు హవన ఆవాహనలు చేస్తుండాలి. దాని తర్వాత బృహత్ సూర్యుడిలో పురుషోత్తమ నారాయణుడు ఉంటాడు. అతడు సర్వపతి సర్వకర్త. ఆయనలో లీనం కావడమే పరమగుహ్యం. క్రియ ద్వారా చక్షువుల ఉన్మీలనం జరుగుతుంది అన్నారు యోగిరాజులు. అందుకే అంటారు చక్షురున్మీలతం ఏన తస్మై శ్రీ గురవే నమః అని. జీవులన్నిటి శరీరంలోనూ ఒక చిత్ అణువు అంటే సూక్ష్మతమమైన చేతనాయుక్తాణువు ఉంటూ ఉంటుంది. ఆ చేతనాణువుతో ఉద్భాసితమయ్యే జ్యోతిర్మండలమే కూటస్థం. యోగిరాజులు ప్రతిరోజు తమకు కలిగిన అనుభవాలను అంటే చర్యలను గురించి డైరీలో రాసిన చోట కూటస్థం గురించి ఇలా రాశారు. సృష్టి నుంచి లయం వరకు అన్ని అవస్థల్లోనూ ఘన కృష్ణ వర్ణంలో ఉండేదే కూటస్థం. దాన్ని ఎప్పుడూ మరవకు. అది ఎప్పుడూ అందరి ఎదుట ఉంటుంది. దాంతో నిండిన కంటిని చూడు. ఓంకార జప క్రియ ద్వారా నిత్య స్మరణ చెయ్యి అని. ఇందుకే యోగిరాజులు అంటారు, నువ్వు గీతా రహస్యం కనుక తెలుసుకోదలిస్తే మొదట నీ దేహస్వరూప మందిరంలోకి ప్రవేశించమని. దేహానికి వెలుపల గీత అర్థం కాదు. చూడండి, గీతలో మొదటి శ్లోకంలోనే భగవానుడు అంటాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. ఇక్కడ భగవానుడు 2 క్షేత్రాలను గురించి చర్చించాడు. ఒకటి ధర్మక్షేత్రం, రెండోది కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. అన్ని రకాల ధర్మాలు కర్మలు ఈ దేహ రూపి క్షేత్రం ద్వారానే సంపాదితమవుతాయి. దేహం లేకుండా ధర్మ కర్మల సంపాదన సంభవం కాదు. అందువల్ల ఈ దేహమే ధర్మక్షేత్రము కురుక్షేత్రము రెండూను. పైగా ఈ దేహమే క్షేత్రం. దీనికి సంబంధించి గీతలో భగవానుడు ఇలా అంటాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిథ్యభిధీయతే అని. ఇందుకే గీతను పూర్తిగా తెలుసుకోవడానికి దేహరూపమైన మందిరంలోకి ప్రవేశించాలి. అప్పుడే గీతలోని మర్మము వెల్లడవుతుంది. గీత భారతదేశానికి ప్రాణ ప్రతీక. గీత సమగ్రమైన యోగ విజ్ఞాన ఆధ్యాత్మ విజ్ఞాన శాస్త్ర గ్రంథం. ఈ ప్రకారంగా గీతా రహస్యాన్ని తెలుసుకున్న మీదట మనుష్య జీవనానికి సార్థకత అత్యుత్తమంగా బోధపడుతుంది. చిలక పలుకులు పలకడం వలన లాభమేముంటుంది? గీతను తెలుసుకోవడానికి ప్రాణ కర్మ రూపమైన సాధన అవసరం. కురుపక్షం అంటే ప్రవృత్తి పక్షం, బంధన రూప కర్మకు ప్రేరకం. పాండవ పక్షము నివృత్తి పక్షం. ఈ 2 పక్షాలకు యుద్ధం జీవుల హృదయాల్లో అనంతకాలం నుంచి సాగుతూనే ఉంది. అందుచేతనే గీతా యుద్ధం కూడా అనంతకాలంలోనే ప్రారంభమైంది. మహాత్ముడు రాంప్రసాద్ ఇదే చెప్పాడు. ప్రవృత్తి నివృత్తి 2 భార్యలు. వాళ్ళల్లో నివృత్తిని దగ్గర ఉంచుకో. వివేకుడు ఆమె కొడుకే. తత్వకథ వాడికే వినిపించాలి అని. స్కంద పురాణం కాశీఖండంలో కాశీ మహత్యాన్ని గురించి చర్చిస్తూ
పరమతీర్థ శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది. ఈ విశ్వాసం వల్లే ఒక శిష్యుడు వృద్ధావస్థలో కాశీ వచ్చి ఉన్నాడు. ఆయన చాలా ఉన్నత విద్య గడించినవాడు, ఆర్థికంగా మంచి సంపన్నుడు కూడా. ఆయన ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు. ఆయన తరచుగా యోగిరాజుల సన్నిధికి వచ్చి గీతను గురించి వ్యాఖ్యానం వింటూ ఉండేవాడు. ఆయన వయస్సులో యోగిరాజుల కంటే చాలా పెద్దవాడు. ఒకనాడు గీతాపాఠం సమాప్తమైన తరువాత ఆయన లేచి వెళ్ళి యోగిరాజులకు ప్రణామం చేశారు. అప్పుడు యోగిరాజులు, తమరు వయస్సులో నాకంటే పెద్దవారు, నాకు ప్రణామం చేయకండి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన, ఈనాటి వరకు గీతకు అనేక రకాల వ్యాఖ్యలు విన్నాను, చదివాను, కానీ ఇలాంటి వ్యాఖ్య ఎన్నడూ వినలేదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈనాటి నుంచి నేను మీ భక్తుణ్ణి అన్నాడు. ఒక రోజున యోగిరాజులు చుట్టూ అనేక మంది భక్తులతో కూర్చుని ఉన్నారు. ఒక విఖ్యాత పండితుడు కాశీఖండాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అన్న వ్యాఖ్యానిస్తూ ఆ పండితుడు సందేహజనకమైన విషయాలు కొన్ని చర్చించాడు. అంతవరకు విన్న మీదట ఆ ముసలాయన చేతులు జోడించి పండితుడితో ఇలా అన్నాడు, అలాంటి మాటలు అనకండి. ఈ శివధామానికి వచ్చి మృత్యువు కోసం రోజులు లెక్క పెడుతున్నా. మీరు ఈ విధంగా చెప్పడం వల్ల నా విశ్వాసము సడలిపోతుంది అని. ముసలితనం వల్ల ఆ భక్తుడు అస్వస్థుడయ్యాడు. మొదట్లో మాదిరిగా నడవడం, తిరగడం కష్టమైపోయింది. ఆయన ఇంటి యజమానురాలు ఒక ముసలావిడ ఒకనాడు యోగిరాజుల ఇంటికి వచ్చి, ఆ పెద్ద మనిషి పక్క మీదే మలమూత్రాలన్నీ చేసుకునేటట్లయితే ఆయన సంరక్షణ ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు అని అడిగింది. ఈ కారణం వల్ల ఆ ముసలావిడ చాలా కష్టంలో పడింది. నేనేం చెయ్యను, ఆయన నా దగ్గర ఉండేవారు కారు అన్నారు యోగిరాజులు. ఆయన రోజు గీతాపాఠం వినడానికి మీ దగ్గరికే వస్తుండేవారు, అందుచేత మీరే తగిన ఏర్పాటు చేయాలి అన్నది ఆవిడ. అప్పుడు యోగిరాజులు విరక్త స్వరంతో ఆవిడతో అన్నారు, ఆయనకు మీరు సంరక్షణ చేయవలసిన అవసరం పడదు. ఇది ఎవరి కర్తవ్యమో వారే సంరక్షణ చేస్తారు అని. భక్తుడికి మరణం ఆసన్నమైందన్న సమాచారం వచ్చింది. దేహాన్ని విడిచేలోగా ఒక్కసారి యోగిరాజుల దర్శనం చేసుకోవాలన్న కోరిక వెల్లడించాడాయన. యోగిరాజులు ఆయన్ను చూడడానికి వెళ్ళారు. ఆయన అక్కడికి చేరగానే ఆ ముసలాయన దయ ఉంచి, మీ 2 పాదాలతో నా తలను తాకండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు చిందిస్తూ, ఏమిటి మీరంటున్నది? మరణానికి ముందు మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన 2 చేతులు ఎత్తి యోగిరాజులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మెల్లమెల్లగా చేతనావస్థలోనే బ్రహ్మలీనులయ్యారు. యోగిరాజులు ఈ విధంగా బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా వయస్సులో తమ కంటే పెద్దవారిని గౌరవిస్తూ గృహస్థ రీతిలో సమస్త సామాజిక కర్తవ్యాలను నెరవేరుస్తుండేవారు. ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరం చేసుకోవడం ఉచితము, ఆవశ్యకము అని యోగిరాజులు అనేవారు. మనస్సు స్థిరం కాకపోతే సాధన జరగదు. గృహస్థ జీవితంలో జరగవలసిన పనులు కూడా చక్కగా జరగవు. మనిషిలో అమానవీయ తత్వం పెళ్ళుబుకుతూ ఉంటుంది. ప్రాణం చంచలం కావడం వల్ల మనస్సు కూడా చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి బహిర్ముఖం కావడం వల్లే మనస్సు బయటవైపుకు పారిపోతూ ఉంటుంది. యోగ సాధన ద్వారా శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖమైన తర్వాత మనస్సు కూడా అంతర్ముఖమవుతుంది, స్థిరము అవుతుంది. స్థిరమైన మనస్సు లేదా చిత్తం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర సత్త నిరూపణ అవుతుంది. ఇందువల్లే గీతలో చెప్పిన రాజయోగం తాలూకు అంతర్గత సహజ కర్మ చేయడానికి అందరికీ ఉపదేశం చేస్తుండేవారు. విశేషించి యువకులందరూ ఈ పని చేసినట్లయితే వాళ్ళ జీవనాలు స్వస్థంగాను సుందరంగాను ఉంటాయని వారి కోరిక. క్రియాయోగం మీద యువకులకు విశేష శ్రద్ధ కలిగేట్లు చేస్తుండేవారు. చిన్న వయస్సులో క్రియాయోగం పొందినట్లయితే సాధన చేయడానికి కాలావధి చాలా ఉంటుందని, ఈ జన్మలోనే
ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధి సఫలత చేకూరుతాయని వారు అంటూ ఉండేవారు. ఈశ్వర సాధన చెయ్యకపో, కానీ నువ్వు నీ మనస్సుకు వసుడవు కాకుండా దాన్ని నీ వశంలో ఉంచుకోవటం అవసరం. మనస్సు వల్లనే అన్నీ ఉన్నాయి. విసంగతులన్నింటికీ మూలంలో ఉన్నది మనస్సే. యోగకర్మ లేనిదే మనస్సును తన వశంలో ఉంచుకోగలగడం కల్లా. ఈశ్వర సాధన పట్ల మొగ్గు కానీ ఆకర్షణ కానీ లేకపోయినప్పటికీ కూడా ఈ కర్మ అందరికీ ఆవశ్యకమే. దీనివల్ల మనస్సు మన వశంలో ఉంటుంది. ప్రాచీన కాలంలో ఋషులు మునులు యోగకర్మ చేస్తూ ఉండేవారు. యోగిరాజులు ఋషుల ద్వారా వెల్లడైన మార్గాన్ని గృహస్థుల కోసం మళ్ళీ ప్రతిష్ఠించారు. సహజ కర్మాన్ని దేన్నంటారు? దీన్ని గురించి భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు. సహజం అనడంలో సులభము సరళము అని అర్థం కాదు. పుట్టుకతో వచ్చేది అంటే దాంతో ముడిపడి ఉన్నది అని అర్థం. ఏది చేకూరడానికి ఏ విధమైన కష్టము లేదా ప్రయత్నము చేయక్కర్లేదో అది జీవుడు జన్మ ఎత్తడంలోనే ఇడా పింగళ అనే 2 నాడులతో శ్వాస ప్రశ్వాసలు సాగుతుంటాయి. అవి సాగినంత కాలం ప్రాణి జీవిస్తూనే ఉంటుంది. ఇది సమస్త జీవనానికి తోడుగా ఉంటుంది. దీన్ని సూచిస్తూనే మీరాబాయి మేరే జనం మరన్ కే సాథీ తుహ్న విస్రు దిన్ రాతి అని అన్నది. అంటే పుట్టుక మొదలు చావు వరకు నాకు తోడుగా ఉన్న ఈ ఊపిరిని నేను ఎన్నడూ మరవనని అర్థం. ఈ ఊపిరి అంటే శ్వాస ప్రశ్వాసల తాలూకు సహజ కర్మ అంటే ప్రాణకర్మ, అంటే ఆత్మకర్మ అంటే ప్రాణాయామం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టరాదు. ఈ సహజ కర్మ ప్రారంభంలో అలవాటు కాకపోవడం వల్ల దోషయుక్తం కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టరాదు. అభ్యాసం చేస్తూ ఉంటే చక్కబడుతుంది. కృష్ణ భగవానుడు చెప్పింది కూడా ఇదే. ఇంటిని సంసారాన్ని విడిచిపెట్టి వెళ్ళమని యోగిరాజులు ఎప్పుడూ ఎవరికి ఉపదేశం చేయలేదు. పైగా సంసార జీవనంలో ఉంటూనే యోగ సాధన చేయడానికి ప్రేరేపిస్తూ ఉండేవారు. వారు చెప్పింది ఏంటంటే సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలన చెయ్యాలని. శాస్త్ర విజ్ఞాన సమ్మతమైన ఈ యోగ సాధన ద్వారా చిత్తం ఏకాగ్రతము అవుతుంది. ఈ ఏకాగ్రత స్థితిలోనే చిత్తం మెల్లమెల్లగా శుద్ధమవుతుంది. అంతేకాకుండా శుద్ధ చిత్తంలో ప్రేమ శాంతి ఈశ్వర భక్తి ఉదయిస్తాయి. అప్పుడే విశ్వచేతనతో ఏకాత్మత నెలకొల్పుకొని హింసాద్వేషరహితుడైన మనుష్యుడే శ్రేష్ఠ మనుష్యుడిగా రూపాంతరం చెందుతాడు. ప్రాణమైతే శ్రేష్టమే, సర్వస్వమే. ఆ శ్రేష్టంతో కలిసి మనుష్య శ్రేష్ఠుడు అవుతాడు. యోగిరాజులు గృహస్థ జీవనం గడుపుతూనే నిరంతర దీర్ఘకాలీనమైన యోగ సాధన చేసిన తర్వాత యోగక్రియను తప్పనిసరిగా అనుశీలించాలన్న విషయాన్ని తెలియచేశారు. యోగక్రియను సంపాదించాలన్న ప్రేరణ జనసామాన్యానికి కలిగిస్తూ యోగ సాధనకు బీజం నాటారు. ఒకసారి యోగిరాజుల బావమరిది రాజచంద్ర సన్యాల్ గారి కొడుకు ఉన్నత విద్యావంతుడైన తారకనాథుడనే పడుచువాడు అసాధ్యమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా కాలం వైద్యం జరిగినప్పటికీ కూడా ఏమీ లాభం కలగలేదు. అతడు గాలి మార్పు కోసం కాన్పూర్ వెళ్ళి అక్కడ తన తండ్రి గారి ఆప్తమిత్రుడి ఇంట్లో ఉంటూ ఉన్నాడు. ధర్మిల అక్కడుండేటటువంటి ఒక వ్యక్తి మందుల వల్ల నీకు జబ్బు నయం కాదు, ఎవరైనా మహాత్ముల ఆశీర్వాదం కనుక నీకు లభిస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నారు. అంతేకాకుండా గోరఖ్పూర్లో అలాంటి మహాత్ములు ఒకరున్నారు, అక్కడికి వెళ్ళి త్వరగా వారి కృప పొందడానికి ప్రయత్నించు అని కూడా చెప్పారు. తారకనాథుడు గోరఖ్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతని తండ్రి గారి మిత్రుడు ఈ మాటలన్నీ విని, మీ ఇంట్లోనే మహాత్ములు ఒకరున్నారు, మహాత్ముల్ని వెతకడం కోసం మరెక్కడికో వెళ్తున్నావా అన్నారు. తారకనాథుడు నివ్వెరపోయి, మా ఇంట్లో మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు, నేనెన్నడూ ఏ మహాత్ముడి ప్రస్తావన వినలేదే అన్నారు. అప్పుడు అతని తండ్రి గారి మిత్రుడు ఇలా అన్నాడు, మీ మామయ్య గారు శ్యామాచరణ్ లాహిరి గారిని ఎరగవా?
ఆయనే మహాత్ములు. ఆయన ఆశీర్వాదం పొందటానికి ప్రయత్నించు, అప్పుడే శుభం జరుగుతుంది అని అన్నారు. తారకనాథుడు ఆశ్చర్యపోయాడు. తన మామయ్య గారు మహాత్ములన్న సంగతి ఎన్నడూ వినలేదు. ఎన్ని మాటలు ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు. కానీ ఆయనలో మహాత్ముడి లాంటిదేదీ కనిపించలేదు. తారకనాథుడు కాశీకి తిరిగి వచ్చాడు. నాన్నగారిని వెంట పెట్టుకొని మామయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాడు. మామయ్య గారు అన్నీ విని తారకనాథుడికి మంత్రపూతమైన మందు ఒకటి ఇచ్చారు. తారకనాథుడు అది వాడి రోగ విముక్తుడు అయ్యాడు. ఆ తర్వాత తారకనాథుడు యోగ దీక్ష తీసుకొని సాధనలో నిమగ్నుడయ్యాడు. అతడు ఏ విధమైన సంపాదన చేసే ప్రయత్నానికి పూనుకోకపోవడం చూసి యోగిరాజులు అతన్ని సాధన తగ్గించమని ఆదేశిస్తూ ఇలా చెప్పారు: సాధన చేయాలి, పని చేసి భుక్తి గడుపుకోవాలి. ఇతరుల మీద ఆధారపడి బతకడం సరైన పద్ధతి కాదు. ఎవరి ఇంటి అవసరాలు వాళ్ళు గడుపుకోవాలి. ఈ తారకనాథుడు ఉత్తరోత్తర ఇంగ్లీషు ప్రధానాధ్యాపకుడు అయిన తర్వాత కూడా యోగ సాధనలో అత్యున్నత శిఖరాన్ని అందుకోవడంలో సమర్థుడయ్యాడు. ఈ అధ్యాయంలోని ఇంకొంత భాగాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.